కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేది, మీటింగ్లలో వీటిలలో. అయితే అంటే అండర్ గ్రౌండ్ లో ఉన్నారా? అండర్ గ్రౌండ్ లో కొన్ని రోజులు ఉన్నారా? నేను ఆ పార్టీలో అండర్ గ్రౌండ్ లో లేను, బట్ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి పార్టీలో కొంతకాలం పాటు వీళ్ళు నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళ కోసం నేను అండర్ గ్రౌండ్ లో పోవాల్సి వచ్చింది. పోలీసుల ఎవరు కోసం. హత్య చేయడానికి ప్రయత్నం చేశారు? ఇదే పీపుల్స్ వార్. ఓకే, పీపుల్స్ వార్ ఎందుకు హత్య చేయాలని చూసింది? అక్కడ నేను పనిచేస్తున్న ప్రజా సంఘాలు పెడుతున్న, నేను ఎప్పుడు దళాలకు ఈ హింసాత్మక ఘటనలకు తుపాకులు పట్టుకుని తిరగడానికి వ్యతిరేకం. అయితే ఆ ప్రాంతంలో ఒక అతను అరాచకాలు చేస్తుంటే నేను ఒక ఆర్టికల్ రాస్తే ఆ ఆర్టికల్ పబ్లిష్ అయ్యే లోపల అతను చనిపోయాడు. అంటే చంపేశారు దొరలు కొంతమంది. చంపేస్తే నేను అదే ప్రాంతంలో పనిచేస్తున్నా కాబట్టి నా మీద డెత్ వారెంట్ ఇచ్చారు వాళ్ళు. క్రాంతి పత్రికలో నన్ను టార్గెట్ చేశారు. బాలగోపాల్ గారు సెక్రటరీ అయినాక ఫస్ట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నా మీద వేశారు. నా మీద వేసి ప్రకాష్కి సంబంధం లేదు, ఇది ఈ హత్య పీసరలో భూస్వాములు చేశారు, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అని చెప్పి అప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో రామనాథం గారు ఉండేది, డాక్టర్ రామనాథం, జీవన్ కుమార్, బాలగోపాల్, వీళ్ళతో ఉన్నది ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. ఆయన ఫస్ట్ అప్పుడే పౌరహక్కుల సంఘం సెక్రటరీ అయ్యారు బాలగోపాల్ గారు. సో బాలగోపాల్ గారు చెప్పిన తర్వాత వీళ్ళు హత్యా ప్రయత్నం మానుకున్నారు నా మీద. అయితే ఆ రోజుల్లోనే నేను ఇప్పుడు ఎందుకు చెప్పాను ఈ ప్రస్తావన అంటే, అనుభవాల నుంచి గుణపాఠాలు తీసుకోవడం అనేది ఈ 47 ఏళ్లలో జరగలేదు, 57 ఏళ్లలో. కాబట్టి మెల్లమెల్లగా అంతమైంది ఆ పార్టీ. ఒక్కొక్క 10 సంవత్సరాలకు ఆ పార్టీలో వచ్చిన మౌలిక తేడాలను గమనిస్తూ వచ్చినాం మేము. అభిమన్యుడు కదా పద్మవ్యూహంలోకి పోయిన తర్వాత వెనక్కి రాలేని పరిస్థితి ఎట్లొచ్చిందో, కొండపల్లి సీతారామయ్య గారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి ఎట్లా తీసుకుపోవాలనో అర్థం కాలేదు వాళ్ళకి. 97లోనే గాడి తప్పింది. 2003 తర్వాత రియలైజ్ కావడం మొదలు పెట్టారు. 2012లో ఇంకే తప్పదు బయటికి రావాల్సిందే అని నిర్ణయం తీసుకున్నారు. దాన్ని అమలు చేయలేక 2025లో అంతమైపోయారు. బట్ ఇక మిగిలిన వాళ్ళు ఏంటంటే ఆ మావోయిస్టు సిద్ధాంతాన్ని ఇక్కడ పరిస్థితులకు అనుకూలంగా అన్వయించి ప్రజా బాటలో హింసాత్మకం వదిలిపెట్టి, హింస వదిలిపెట్టి, తుపాకులు వదిలిపెట్టి ముందుకు సాగితే గనక ఆ మావోయిస్టు పార్టీ ఇంకో రూపంలో కొనసాగుతుంది, గుణాత్మకమైన మార్పులు వస్తాయి. వాళ్ళు బయటకు వస్తే కనుక తప్పకుండా వాళ్ళని కలిసి ఇవాల్టి అవసరాలు ఏంది, ఎట్లా మూవ్మెంట్ లో ముందుకు పోవాలి, ఇలా ప్రజల డిమాండ్ లేంది, తెగేదాకా ఏది లాగకూడదు. పర్ఫెక్షన్ అనేది డిక్షనరీలోనే ఉంటది. మావోయిస్ట్ సిద్ధాంతంలో కూడా పర్ఫెక్షన్ గానీ ఎక్సలెన్స్ గానీ మనం చూడలేకపోయినాం. రేపు ప్రజా ఉద్యమాలలో కూడా లిమిటేషన్స్ ఉంటాయి, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అందులో కొట్టుకపోతారా బూర్జువా రాజకీయాలలో, విప్లవ రాజకీయాలను నిలబెట్టి గుణాత్మకమైన మార్పు కారణమవుతారా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే రాజకీయాల్లోకి వస్తాం అని చెప్పారు, రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నట్టు సూచన ప్రాయంగా చెప్పారు. అంటే ఇప్పుడు ఎర్లీ స్టేజ్ లో కనుక రాజకీయ పార్టీ పెడితే ఒకసారి విందాం, ఆయన ఏమన్నారో విందాం. లొంగిపోయిన తర్వాత ఒకసారి విన్న తర్వాత మళ్ళీ రియాక్షన్ తీసుకుంది. ఎస్, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్న విషయాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పాలనుకుంటున్నా. అనారోగ్య కారణాల రీత్యా నేను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నా. అయితే అది వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు అనేది స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో, అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాను నేను. అంటే దాని అర్థం నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. అలాగే దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతుందో దాన్నే గైడెన్స్గా తీసుకొని పనిచేయాలి. ఎస్, రాజకీయ జీవితాన్ని కంటిన్యూ చేయాలనుకుంటామని చెప్పారు. శరత్ గారు సార్ మ్యూట్ తీసేయండి సార్, మీది వినిపించట్లేదు వాయిస్. ఎస్, ఈ జీవితము అనేది అంత సులభమైంది కాదు. తర్వాత ఎట్లయితే వాళ్ళు దళాలలో ఆర్గనైజేషన్ లో అండర్ గ్రౌండ్ గా ఉన్నప్పుడు భయభక్తులు ఏవైతే ప్రజలకు ఉండేనో అవి ఇప్పుడు ఉండవు. ఇప్పుడు పరిస్థితులు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ప్రజల ఆలోచన సరళి చాలా డిఫరెంట్ గా ఉంది. నాయకత్వపు లక్షణాలు డిఫరెంట్ గా ఉన్నాయి. తర్వాత బూర్జువా పార్టీల యొక్క ప్రభావము, ధన ప్రభావము చాలా చాలా ఎక్కువగా ఈనాడు ప్రజల మీద ఉంది. అసలు ఓటర్లే చాలా కరెక్ట్ గా తయారైనారు. డబ్బు లేకుంటే ఓటే వేయమంటున్నారు. ఫలానా వాళ్ళకి అంత ఇచ్చారు మాకెందుకు ఇవ్వరు అని అంటున్నారు. తర్వాత ఫలానా పార్టీ వాళ్ళు అంత ఇచ్చినారు మాకెంత ఇవ్వండి అని అంటున్నారు. మరి ఈ రకమైనటువంటి సంక్లిష్టమైనటువంటి వ్యవహారాలలో
పార్టీ పెట్టి అంత కానీ సులభ- అన్నలు అప్పట్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇంట్రెస్ట్లకు ఊర్లలో ఆ, correct. ఊర్లలో డబ్బులు ఇచ్చేవాళ్ళు ఏమైనా అవసరం ఉంటే కనుక మిత్తికి ఇచ్చి ఆ డంపుల్లోంచి వాటిలో తీసి అవసరం ఉంటే సాయం చేసేవాళ్ళు, డబ్బుల సాయం. Correct. But విప్రకాష్ గారు పల్లెటూరులో ఇచ్చేవాళ్ళు కదా, అంటే ఎక్సెప్షన్ అట్లా పాలసీ ఏం లేదు. పంటలకు వాటికి వీటికి రైతులకు ఇచ్చేవాళ్ళు అని అంటుంటారు. పాలసీ కాదు అది, ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు, బట్ పాలసీ కాదు అది. అక్కడక్కడ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ దగ్గర కుటుంబాలు ఆదుకోవాలి కాబట్టి ఇచ్చేవాళ్ళు. శరత్ గారు అన్నట్టుగా నేను పూర్తి చేయనీయలేదు, కానీ నేను ఒక్కటి యాడ్ చేసినాక శరత్ గారిని మాట్లాడియండి. అంటే ట్రాన్సిషన్ కు ఒక టైం పడుతుంది శరత్ గారు. మనలాంటి వాళ్ళని గైడ్ చేయాల్సిందే, ఎందుకంటే సమాజంలో మార్పు కోరుకుంటున్నాం, ప్రజలు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం కాబట్టి ఒక స్వచ్ఛమైన రాజకీయ పార్టీ కూడా రావాలని కోరుకుంటున్నాం. మీరు సిద్ధాంతకర్తగా ఉంటారా మావోయిస్ట్ పార్టీకి విప్రకాష్ గారు? సిద్ధాంతకర్తలు అక్కర్లేదు, వాళ్ళను మనం ఈ రాజకీయాలను 30-40 ఏళ్ల నుంచి అందులో భాగంగా చూస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా లోపల నుంచి గమనిస్తున్నారు. బట్ వాళ్ళు మారడానికి, వాళ్ళ ట్రాన్సిషన్ కోసం ఈ సంధి దశ వాళ్ళకి కొంత సమయం పడుతుంది. తర్వాత నిజంగా ఎవరైతే మార్పు కోరుకుంటున్నారో వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చాక వాళ్ళు పార్టీ పెడితే ఉపయోగం ఉంటది. కానీ ఒక లైన్ లేకుండా, ఓ విధానం లేకుండా ఈ సమాజంలో వాళ్ళు ఏ మార్పులు తేవాలనుకుంటున్నారో చెప్పకుండా ఏకంగా పార్టీ పెడితే మళ్ళీ అది కూడా ఐసోలేట్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు కొంతకాలం 1-2 సంవత్సరాలు ఒక వేదికను పెట్టుకొని లైక్ మైండెడ్ వాళ్ళందరినీ కలుపుకొని లోపల నుంచి వచ్చిన వాళ్ళతోనే పార్టీ పెడితే అది బతకదు. బయట ఉన్న వాళ్ళని కూడా మనం అందులో కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ ఉద్యమకారులు ఇవాళ 80-90% బయటనే ఉన్నారు, ఏ పార్టీలలో లేరు. అట్లాంటి వాళ్ళను తర్వాత 20 ఏళ్ల నుంచి సరెండర్ అయిన వాళ్ళు చాలా మంది, ఇంకా శక్తి ఉన్నది వాళ్ళకి, ఏదైనా చేయాలని ఆలోచిస్తున్నారు జంపన్న లాంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళని కలుపుకొని ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా దానిలో భాగం కావాలి. ఒక ప్రణాళిక ప్రకటించాలి. కేవలం ఎలక్షన్లప్పుడు బూర్జువా పార్టీలే కాదు,